నమస్తే అండి. సో, మీ హోటల్ లేదా రెస్టారెంట్ రోజు ఎన్నో సమస్యలు అంటే చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు కదా! అంటే బిల్లింగ్‌లో పొరపాట్లు గానీ, ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్ టెన్షన్స్ గానీ, కోఆర్డినేషన్ ఇష్యూస్ గానీ. ఈరోజు ఈ సమస్యలన్నిటికి ఒక సొల్యూషన్ చెప్పబోతున్నాను. ఫస్ట్ మన హోటల్స్‌లో మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ హోటల్ ఇండస్ట్రీలో మనందరికీ తెలిసిందే. సో, బిల్లింగ్ ఎర్రర్స్ వల్ల కస్టమర్స్ డిస్సాటిస్ఫై అవుతున్నారు. మాన్యువల్ ఇన్వెంటరీ ట్రాకింగ్ వల్ల ఏమవుతుంది, చాలా లాసెస్ వస్తున్నాయి. అలానే మల్టిపుల్ అవుట్‌లెట్స్ మేనేజ్ చేయడం చాలా కష్టమవుతుంది. అంటే డిఫరెంట్ బ్రాంచెస్ మనం ఒకే దగ్గర నుంచి మేనేజ్ చేయడం అనేది చాలా కష్టమవుతుంది. అలానే స్టాఫ్ మన దగ్గర వర్క్ చేసే వాళ్ళు పెర్ఫార్మెన్స్ ట్రాక్ చేయడం కూడా చాలా టఫ్ అవుతుంది. అంటే చాలా డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నాం. అలానే రియల్ టైమ్ రిపోర్ట్స్ మన బిజినెస్ ఎలా జరుగుతుంది, ఎంత జరిగింది, ఎప్పటికప్పుడు బిజినెస్ ఎలా ఉంటుంది అనేది అంటే మనకి కంప్లీట్‌గా ఒక నాలెడ్జ్ లేకపోవడం వల్ల బిజినెస్ డెసిషన్స్ తీసుకోవడంలో చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నాము. సో, ఈ సమస్యలన్నిటికీ సొల్యూషన్ అనేది మేము తీసుకురావడం జరిగింది. అదే క్లౌడ్ చెఫ్ ఓఎస్. సో, ఈ క్లౌడ్ చెఫ్ ఓఎస్ అనేది కంప్లీట్ క్లౌడ్ బేస్డ్ హోటల్ పిఓఎస్ సిస్టమ్. ఇది మీ హోటల్ ఆపరేషన్స్‌ను పూర్తిగా డిజిటలైజ్ చేసి అన్ని ప్రాసెస్‌ని ఆటోమేట్ చేసేస్తాం. మాన్యువల్ ఇన్వెంటరీ ట్రాకింగ్, కంప్లీట్ హోటల్ మేనేజ్మెంట్ సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రెస్టారెంట్ పిఓఎస్ సిస్టమ్స్ అనేది ఇస్తుంది. మల్టీ లొకేషన్ సపోర్ట్, మీకు మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటే మల్టీ లొకేషన్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది 24/7 క్లౌడ్ యాక్సెస్ ఉంటుంది. అంటే మీరు ఏ టైంలో అయినా కూడా ఇది రన్ చేసుకోవచ్చు. మీ మొబైల్‌లో రన్ చేసుకోవచ్చు, మీ ల్యాప్‌టాప్‌లో రన్ చేయొచ్చు, మీ సిస్టమ్‌లో రన్ చేయొచ్చు. ఎక్కడి నుంచి అయినా కూడా మీరు ఈ అప్లికేషన్‌ని మీరు యూజ్ చేయొచ్చు. సో, ఫస్ట్ క్లౌడ్ చెఫ్ ఓఎస్ మనకి ఉండే ఫీచర్స్ గురించి కూడా అంటే మీరు చూసుకోవచ్చు. కంప్లీట్‌గా మన వెబ్‌సైట్‌లో కూడాను మెన్షన్ చేయడం జరిగింది. సో, ఇక్కడేంటి కామన్‌గా అంటే మీ రెస్టారెంట్ గురించి కంప్లీట్ డాష్‌బోర్డ్ సిస్టమ్స్ ఉంటాయి. అలానే ఫాస్ట్ అండ్ ఆర్డర్ ప్రాసెసింగ్స్ ఉంటాయి. ఎఫర్ట్‌లెస్ టేబుల్ వింగ్స్ ఉంటాయి. అండ్ స్మార్ట్ ఫ్లెక్సిబుల్ మెనూ కంట్రోల్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఉండడం జరుగుతుంది. అలానే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్స్ గురించి చూసుకుంటే, సో ఫస్ట్ మనం స్మార్ట్ పిఓఎస్ సిస్టమ్ ఉంటాం. స్మార్ట్ పిఓఎస్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఈ స్మార్ట్ పిఓఎస్ సిస్టమ్ వల్ల ఏమవుతుంది అంటే మీ బిల్లింగ్ అన్నీ కూడా అంటే సో చాలా ఫాస్ట్‌గా మీ బిల్లింగ్ అనేది చేసుకోవచ్చు. ఎక్కడ నుంచి ఏ టేబుల్ ఎంత అంటే కంప్లీట్ ట్రాకింగ్‌తో సహా ఉంటుంది. ఆటోమేటిక్ టాక్స్ వాల్యూస్ మీరు ఎంత టాక్స్ పే చేస్తున్నారో ఆ టాక్స్ వాల్యూ యాడ్ చేసేసి మీరు పేమెంట్స్ కూడా అంటే మీరు సెపరేట్ అదే ఆటోమేటిక్‌గా యాడ్ చేసి పేమెంట్స్ కూడా చేస్తుంది. అండ్ మల్టిపుల్ పేమెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. అంటే మీరు క్యూఆర్ కోడ్ కావాలంటే క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్ చేపించుకోవచ్చు. లేదా మీ పిఓసి లైక్ మీ బ్యాంక్ డిఫరెంట్ గేట్‌వేస్ యూజ్ చేసి దాని నుంచి కూడా పేమెంట్ చేయించుకోవచ్చు. డిఫరెంట్‌గా ఇలా మీకు మీ కస్టమైజ్డ్‌గా మీకు ఈ పేమెంట్ గేట్‌వే అనేది చేసుకునే విధంగా ఉంటుంది. అలానే మీకు కంప్లీట్‌గా మీరు అంటే మీ మెనూ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎలా అంటే మీరు మీ ఏ మెనూ ఎప్పటికప్పుడు కస్టమైజ్ చేసుకోవచ్చు. యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. రిమూవ్ చేసుకోవచ్చు. అందులో ఇంకేమైనా డిఫరెంట్‌గా అంటే ఇంకా ఇప్పుడు కొన్ని టాపింగ్స్ ఏమైనా ఉంటాయి. టాపింగ్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఒక లేదా ఒక మెనూలో ఒక ఫుడ్ ఐటెమ్ ఉంది. ఆ ఫుడ్ ఐటెమ్‌కి ఇంకేమైనా అడిషనల్‌గా యాడ్ చేయడానికి యాడ్ ఆన్స్ ఉంటాయి. ఆ యాడ్ ఆన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కంప్లీట్ అంటే ఆర్డర్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది. ఆటోమేటిక్ రీఆర్డర్ అలర్ట్స్ కూడా వస్తాయి. అంటే మీకు మళ్ళీ ఆర్డర్ చేసేటప్పుడు మీకు అలర్ట్ వస్తుంది అందులో నుంచి. అంటే ఒక కస్టమైజ్ చేసుకోవచ్చు ఆర్డర్‌ని. కంప్లీట్‌గా మీకు వేస్టేజ్ ఏం లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ నుంచి ఒక ఆర్డర్ ఇచ్చారు అంటే ఆర్డర్‌లో ఎన్ని వచ్చాయి ఏంటి అనేది మీరు కన్ఫర్మ్ చేసుకుని తర్వాతనే అంటే మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మీరు నెక్స్ట్ ఆర్డర్ అంటే నెక్స్ట్ ప్రాసెస్‌లోకి మూవ్ చేయొచ్చు. లైక్ చెఫ్‌కి రికమెండ్ చేయడం గాని, అంటే ఫుడ్ ప్రాసెసింగ్ గాని, తర్వాత డెలివరీ గాని ఇవన్నీ కూడా మీకు ఆటోమేట్ చేయడం జరుగుతుంది. సో, అలానే నెక్స్ట్ వచ్చేసి మనకి సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్. సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా కూడా మీ అడ్మిన్ యాక్సెస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అడ్మిన్ యాక్సెస్‌లో మీరు ఇండియాలోనే కాదు ఎక్కడున్నా సరే మీరు సింగిల్ పాయింట్ అంటే మీరు ఎన్ని హోటల్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 3, 4 హోటల్స్ ఉన్నాయి. ప్రతి హోటల్‌లో ఏం జరుగుతుంది, ఎన్ని ఆర్డర్స్ ఎళ్ళాయి, ఎంత వచ్చిందని మీరు ఎక్కడి నుంచైనా మానిటర్ చేసుకోవచ్చు. అలానే మీకున్న ఆర్డర్ మీరు హోటల్‌లోనే లేకపోయినా ఎవరైనా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడో బయట ఉన్నారు. మీ హోటల్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. జస్ట్ మన అప్లికేషన్ ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు. మీకు ఏమేమి ఆర్డర్స్ అవుతున్నాయి, ఏ టేబుల్‌కి ఆర్డర్ వెళ్తున్నాయి. అలానే మీ స్టాఫ్‌ని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు ఇందులో. స్టాఫ్‌ని ఇంటిగ్రేట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఖచ్చితంగా మీ స్టాఫ్ ఏ టేబుల్‌కి అంటే ఏ టేబుల్‌కి ఎవరు సర్వ్ చేస్తున్నారు అనేది కూడా మీకు తెలుస్తుంది. అలానే ఎవరైనా సరే డైరెక్ట్‌గా ఆర్డర్ చేసుకోవచ్చు ఫ్రమ్ టేబుల్. అంటే మీరు ఒకసారి మీ దగ్గర సర్వర్ లేరు, స్టాఫ్ తక్కువగా ఉన్నారని కూడా వేరే అవసరం లేదు. మీకు క్యూఆర్ కోడ్ అంటే ప్రతి టేబుల్‌కి ఒక క్యూఆర్ కోడ్ ఆర్గనైజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఆ క్యూఆర్ కోడ్‌లో డైరెక్ట్‌గా ఒక స్టాఫ్ అనేది డైరెక్ట్‌గా ఎవరైనా అంటే ఒక కస్టమర్ వచ్చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. ఆర్డర్ చేసుకుంటే మీ సిస్టమ్‌లో మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అయిన తర్వాత మీరు ఏ స్టాఫ్‌కి అలొకేట్ చేయాలి అనేది కూడా మీరు చేసుకోవచ్చు. మీ పర్సనలైజ్డ్‌గా మీరు స్టాఫ్‌కి వర్క్ అలొకేట్ చేయొచ్చు. అంటే ఎఫిషియెంట్‌గా ఎవరు ఖాళీగా ఉన్నారు, ఎవరికి వర్క్ అసైన్ చేయాలి, ఎప్పటికప్పుడు మీరు మానిటర్ చేసుకుంటూ అంటే ఈజీగా అంటే ఏ కస్టమర్‌కి ఇబ్బంది లేకుండా మీరు చేసుకోవచ్చనమాట. ఇంకేంటి అలానే మనకి బిల్లింగ్ అయిందా లేదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ 1 నుంచి ఆర్డర్ వచ్చింది సమ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఐటెమ్స్. మీరు ఆర్డర్ తీసుకున్నారు, కన్ఫర్మ్ చేసుకున్నారు. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈవెన్ మీరు ఏదైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్ కస్టమర్‌కి కూడా తెలుస్తుంది. ఇమ్మీడియేట్‌గానే అక్కడ అంటే వాళ్ళ ఫోన్‌లోనే చూసుకోవచ్చు. చూసుకొని వాళ్ళకి నచ్చింది ఆర్డర్ చేసుకుంటారు. వన్స్ ఆర్డర్ చేసుకున్నాక మీకొక నోటిఫికేషన్ వస్తుంది. సో, మీరది అప్రూవ్ చేసిన తర్వాతనే ఫుడ్ అనేది ఆ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. వన్స్ అది కన్ఫర్మ్ అయ్యాక మీరు నెక్స్ట్ ప్రాసెస్‌కి మీరు ఎలొకేట్ చేసి ఆటోమేటిక్‌గా మీరు కిచెన్‌కైనా అది పంపించొచ్చు. కిచెన్ నుంచి డెలివరీ స్టేజ్ అంటే ఏ స్టేజ్ బై స్టేజ్ ఏ స్టేజ్‌లో ఉందని కూడా మీకు తెలుస్తుంది.
అంటే ఇక్కడ మనం క్యూఆర్ కోడ్ ద్వారా అంటే ఆర్డర్ చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఏ కస్టమర్ అంటే చాలా హెజిటేట్ అవ్వరు వాళ్ళకి ఫుడ్ ఐటమ్ అంటే మీరు పేపర్ ఇచ్చి మెనూ చూసుకోమని ఇంత ప్రాసెస్ ఉండదు. రైట్గా మీరు ఆ క్యూఆర్ కోడ్ అంటే ప్రతి టేబుల్లో పెట్టడం వల్ల కస్టమర్ వస్తారు, కస్టమర్ వచ్చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటారు, వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అనేది మెనూలో చూసుకుంటారు, యాడ్ చేసుకుంటారు, కన్ఫర్మ్ చేస్తారు, అంటే ఆర్డర్ కన్ఫర్మ్ చేస్తారు. మీరు అక్కడ నుంచి మీకు రిపోర్ట్ వస్తుంది, మీ ద్వారా అడ్వాన్స్ అంటే నెక్స్ట్ ప్రాసెస్కి మీరు మూవ్ చేయొచ్చు. అలానే మనకి స్మార్ట్ ఇంకో బెస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఇంకా బెటర్ రెజల్యూషన్ తీసుకురావడం కోసం మేము ఏం చేసాము అంటే ఇంకా మీ రిపోర్ట్స్ అనేది అంటే ఎవ్రీ డే రిపోర్ట్స్ మీకు డైలీ సేల్స్ ఎంత అయింది, వీక్లీ సేల్స్ ఎంత అయింది, మంత్లీ సేల్స్ ఎలా అయింది, ఇలా కంప్లీట్గా మీరు ఒక షీట్ అంటే మీకు కంప్లీట్ రిపోర్ట్స్ అనేది అక్కడ చూపిస్తుంది. అలానే ఆ ఇన్సైట్ యూస్ చేసుకొని మీ బిజినెస్ గ్రో చేసుకోవచ్చు. సో ఈ విధంగా కంప్లీట్గా మీకు అంటే మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం క్యూఆర్ కోడ్ మెనూ కానీ, పేమెంట్ గేట్వే ఇంటిగ్రేషన్ కానీ, స్టాఫ్ మేనేజ్మెంట్, పాయింట్ ఆఫ్ సేల్ కానీ, కస్టమర్ ఫ్లోర్ ప్లాన్స్ అంటే మీకు మల్టిపుల్ ఫ్లోర్స్లో ఒక్కొక్కటి అంటే మీ రెస్టారెంట్కి ఒక దగ్గర కాదు మల్టిపుల్ ఫ్లోర్స్లో ఉన్నాయి. ఫ్లోర్ వైజ్ కూడా మీరు ఆర్డర్ తీసుకోవచ్చు. ఏ ఫ్లోర్లో ఆర్డర్ వచ్చింది కూడా ఇమీడియట్ నోటిఫికేషన్స్ వస్తాయి. అలానే కిచెన్ ఆర్డర్ టికెట్ అంటే మీకు వన్స్ మీకు ఆర్డర్ వచ్చిన తర్వాత కిచెన్ మీరు అది ఆర్డర్ అనేది ఫ్లో చేయాలి కదా. సో వర్క్ ఫ్లో అనేది మీరు అసైన్ చేసుకోవచ్చు. ఒక ఆర్డర్ వచ్చింది వర్క్ ఫ్లో ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టు వర్క్ ఫ్లో అనేది కంప్లీట్గా డిజైన్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు కిచెన్కి ఇస్తారు, కిచెన్ వాళ్ళకి ఓకే అయిపోయిన తర్వాత అంటే వాళ్ళు రెడీ చేసిన తర్వాత నెక్స్ట్ డెలివరీకి వెళ్తుంది, డెలివరీ అయిపోయిన తర్వాత డెలివరీ కన్ఫర్మ్ అయిపోయింది, పేమెంట్ పెండింగ్ అని చూపిస్తుంది. అట్లా మీకు ఏ టైప్లో పేమెంట్ పెండింగ్ ఉందో చూపిస్తుంది. దాని ద్వారా అంటే మీరు ట్రాక్ చేసుకోవచ్చు. అలానే బిల్ ప్రింటింగ్ అంటే మీరు కస్టమైజ్డ్గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ ట్యాక్సెస్ అన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, సర్వీస్ ట్యాక్సెస్ యాడ్ చేసుకోవచ్చు, వాట్ ఎవర్ మీ ట్యాక్సెస్ అన్ని యాడ్ చేసుకోవచ్చు యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం. మీరు ఏదైనా యాడ్ చేసుకుంటూ దాని ప్రకారం మీరు బిల్ అంటే ఆ బిల్ మీరు వన్స్ యాడ్ చేసుకున్నాక మీ కస్టమైజ్డ్ బిల్ అనేది వన్స్ మీ వాళ్ళు ఆర్డర్ చేసుకున్న తర్వాత దాంతో పాటు యాడ్ అయ్యి మీకు పేమెంట్లోకి వస్తుంది. అలానే రిపోర్ట్స్ గురించి చెప్పాను కదా మీకు ఎవ్రీడే మీకు ఎంత సేల్స్ అయింది, లేకపోతే ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి, ఎంత అమౌంట్ మీకు అంటే ఎంత రెవెన్యూ జనరేట్ అయింది, కంప్లీట్ రిపోర్ట్స్ అనేది రావడం జరుగుతుంది. సో మనకి ఇప్పుడు చూసుకుంటే రివ్యూస్ గురించి కూడా చూసుకోవచ్చు. మన వెబ్సైట్ వచ్చేసి cloudchefOAC.com. డైరెక్ట్గా అందులోకి వెళ్ళినా కూడా అంటే మీకు కంప్లీట్గా వీడియో డిస్క్రిప్షన్లో అవన్నీ మెన్షన్ చేయడం జరుగుతుంది. మీరు అవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంట్రడ్యూస్ చేస్తున్న ఈ ప్రోడక్ట్కి చాలా మంచి ఆఫర్తో మనం రన్ జరుగుతుందండి. ఇది ఏంటంటే జస్ట్ అంటే మంత్లీ ఒక 999 రూపీస్తో ఈ ఫీచర్స్ అని మీకు ఒక రెస్టారెంట్ ఉంది అనుకుందాం, ఒకటే రెస్టారెంట్ ఉంది, మీకు ఇవన్నీ ఫీచర్స్ కావాలంటే జస్ట్ 999 రూపాయలు అంటే లెస్ దాన్ 40 రూపీస్ పర్ డే. ఇది మంత్కి నేను చెప్తున్నా 999 రూపాయలు పర్ మంత్ అనేది మీరు స్పెండ్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కంప్లీట్గా ఇవన్నీ కూడా మీ రెస్టారెంట్కి యాడ్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది ఏదైనా ఉంది అంటే మీకు ఒక సిస్టమ్ అనేది ఇంటర్నెట్ సపోర్ట్ చేస్తూ ఒక సిస్టమ్ ఉంటే చాలు. ఈ సిస్టమ్ అంటే ఒక ల్యాప్టాప్ అయినా పర్వాలేదు, లేదు ఒక ట్యాబ్లెట్ అయినా ఉన్నా పర్వాలేదు, ఒక ట్యాబ్ ఉన్నా పర్వాలేదు, లేదు ఒక సిస్టమ్ అంటే మీకు కంప్లీట్గా సిస్టమ్ సెటప్ ఉన్నా పర్వాలేదు, దీనికి హై కాన్ఫిగరేషన్ అవసరం లేదు, బేసిక్ సపోర్ట్ ఇంటర్నెట్ సపోర్ట్ చేసే సిస్టమ్ అయితే చాలు. ఎవ్రీ మంత్ బిల్లింగ్ అనేది వస్తుంది. లేదు మాకు ఎవ్రీ మంత్ వద్దు అనుకుంటే కొంచెం బెటర్ ప్లాన్ ఉంది మనకి, 3 months ప్లాన్. సేమ్ ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ బ్రాంచెస్ యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇవన్నీ చూసుకుంటే అన్ని సపోర్ట్ ఉంటుంది, మెనూ ఐటమ్స్ అన్ని మీకు అన్ని ఫీచర్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకి మల్టిపుల్ బ్రాంచెస్లో కూడా ఇది మీకు వర్క్ చేస్తుంది. అంటే ఒక 2 నుంచి 3 బ్రాంచెస్ మీకు ఉన్నాయి అంటే ఒకటి కాదు నాకు 2 బ్రాంచెస్ ఉన్నాయంటే ఈ ప్లాన్ మీరు తీసుకోవచ్చు. లేదు సార్ నాకు కంప్లీట్గా నాకు ఇంకా ఎక్కువ బ్రాంచెస్ ఉన్నాయి అనుకుంటే మీరు 1 year ప్లాన్, యాన్యువల్ ప్లాన్ తీసుకుంటే మీకు అంటే అన్లిమిటెడ్ బ్రాంచ్ సపోర్ట్ కూడా మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. మీకు ఎన్ని బ్రాంచెస్ ఉంటే అన్ని బ్రాంచెస్లో కూడా సింగిల్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఈ ఒక్కసారి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు అంటే మీకు ఎన్ని బ్రాంచెస్లో కూడా అన్ని బ్రాంచెస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. వన్ టైం పేమెంట్ ఇది పర్ 1 year. మీకు ఇంకొక మంచి ప్లాన్ ఉంది. మీకు కంప్లీట్గా అంటే మీకు ఇయర్లీ వద్దు, నాకు కంప్లీట్గా కావాలి లైఫ్ టైం అనుకున్న వాళ్ళకి జస్ట్ 25,000 రూపీస్తో లైఫ్ టైం ఈ ఫీచర్స్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన ఫీచర్స్ అన్ని కూడా మీరు తెలుసుకున్నారు కదా. ఇంకా అలానే మన వెబ్సైట్లోకి మీరు వెళ్తే జస్ట్ మన వెబ్సైట్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే మీకు అన్ని డీటెయిల్గా ఉంటాయి కంప్లీట్గా. అంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే జస్ట్ నా నెంబర్ ఉంది కదా ఇక్కడ మీకు వెబ్సైట్లో కూడా నా నెంబర్ ఉంటుంది, మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో ప్రజెంట్ ఈ కంపెనీని మనం విశాఖపట్నం బేసిస్గా స్టార్ట్ చేయడం జరిగింది. విశాఖపట్నం నుంచి త్రూఅవుట్ ఇండియా మనం ఇంకా స్కేల్ చేస్తాం మేము ఇంకా ఫ్యూచర్లో. ప్రజెంట్ అయితే విశాఖపట్నం, నాట్ ఓన్లీ విశాఖపట్నం, త్రూఅవుట్ స్టేట్ మనం ఈ సర్వీసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మాతో కోఆర్డినేట్ అవ్వండి, మా సర్వీసెస్ని ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. వన్స్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఈ ప్రోడక్ట్ మీకు వర్త్ అనుకుంటే ఈ 7 days మీరు ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మీకు ఇది హెల్ప్ చేస్తుంది అంటేనే కంటిన్యూ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే కామెంట్స్ రూపంలో మెన్షన్ చేయండి. కామెంట్స్లో మీ మెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తే పర్సనల్గా మా టీం నుంచి మీకు కాల్ చేయడం జరుగుతుంది. సో మేము కంప్లీట్గా కాల్ చేసి మీకు పర్సనలైజ్డ్ సపోర్ట్ ఏదైతే కావాలో అది మీకు ఇవ్వడం జరుగుతుంది. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ వచ్చే కొత్త అప్డేట్స్ మనకి ఉన్నాయి, మన సాఫ్ట్వేర్ రిలేటెడ్గా వచ్చే అప్డేట్స్ గురించి కానీ, కొత్త ఫీచర్స్ యాడ్ చేసినప్పుడు కానీ, ఇంకేమైనా కొత్త థింగ్స్ మీకు తెలియాల్సి వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఎలా ఆపరేట్ చేసుకోవాలి అంటే నెక్స్ట్ మీ అప్లికేషన్ ఎలా యూజ్ చేయాలి, కంప్లీట్ వీడియోస్ అన్ని కూడా మనం ఈ ఛానల్లో మనం పోస్ట్ చేస్తూ ఉంటాం. సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కంప్లీట్గా మీకు సపోర్ట్ అనేది అందుతుంది.